జోష్లు హ్యాపీ భోగి వేకప్. భోగి దగ్గరికి వెళ్దాంలే. పెద్దోడు పెద్దోడు చిన్నోడు వెళ్ళండి వెళ్ళండి, లెగండి 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 వెళ్దాము. హ్యాపీ భోగి బాబా, హ్యాపీ భోగి చిన్నోడు. అదిగురా అల్లదిగురా అమ్మమ్మ చెయ్యటివ్వరా. హ్యాపీ భోగి చెప్తుంది అమ్మమ్మ. షేకండి ఇవ్వు. ఓహో నాకు డిస్టర్బ్ చెయ్యొద్దట. చెప్పు హ్యాపీ భోగి చెప్పవా. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. అందరికి హ్యాపీ భోగి. ఇదిగోండి మా అమ్మ అయితే ఆల్రెడీ భోగి పిడకలు అయితే చేసిందంట. ముగ్గురికి 3 దండలు అయితే చేశాడు మా నాన్న, గుచ్చాడు దారంకి. మా చిన్నోడు అయితే ఇప్పుడు మాతో వస్తాడంట. మా పెద్దోడికి లేపుతుంటే లేవట్లేదు. మా యోక్షిత్ కూడా ఇంకా పడుకొని లేవలేదు. వాళ్ళిద్దరు ఒకసారి వెళ్తారు. ఇప్పుడు మా ముగ్గురం అయితే వెళ్ళొచ్చేస్తాము. పద వెళ్దాం, పద భోగి మంట దగ్గరికి వెళ్దాం పద. ఇప్పుడు టైం అయితే 6:10 అయిపోయింది. అందుకోసం నాకు కాస్త తెల్లగా అయిపోయింది. అదిగోండి అక్కడ స్కూల్ దగ్గర అయితే భోగి మంట వేసారంట. ఈ సంవత్సరం ఏంటంటే ఇటు సైడ్ స్కూల్ దగ్గర ఒక దగ్గర, తర్వాత ఏటి దగ్గర కూడా వేసారంట. ఏటి గట్టు మీద. మేమైతే స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము. మంచిగా పట్టుకో, ఆ పేడ ఎండిపోయింది టంటి. ఇది ఆ ఓడు అది పేడ అంటే పట్టుకొని అంటున్నాడు. పొద్దున్నకి కొంచెం అది కూడా చలి అనిపిస్తుంది అంతే, అంతకు మించి పెద్ద చలి కూడా లేదు. భోగి మంట దగ్గరికి వెళ్ళి చలి కాసుకునే అంత చలి అయితే లేదనమాట. కానీ మంచి అయితే లైట్ గా పడుతుంది. అది అక్కడ మామన్నాడు వెళ్ళరా. మీ వాడికి మీ వాడికి కూడా లేపుకొని తీసుకొని రా అన్నయ్య. చలేస్తుంది ఇంకా. లేచావరా? ఆడికి అసలే భయం. ఇప్పుడు వేస్తుందిరా నీకు చలి. అక్కడ నిమిషం మేమేమో నడుచుకొని వెళ్ళొచ్చాము. వాళ్ళ మనవడికి ఏమో చూడండి మా నాన్న అబ్బా ఎత్తుకొని తీసుకెళ్తాడు. హ్యాపీ భోగి, హ్యాపీ భోగి యోక్షి. వెళ్ళిరా మంట దగ్గరికి వెళ్ళిరా. బాయ్ బాయ్ యోక్షి. పట్టుకోరా, పట్టు గట్టి పట్టుకో నువ్వు. హ్యాపీ భోగి అత్త. భోగి దగ్గరికి అయితే వెళ్ళొచ్చేసాము. ఇంకా మా ఇంట్లో మా వదిన, మా అన్నయ్య, మా అమ్మ, మా నాన్న అందరూ కూడా పకాలన్నం తింటారు. మేము అలా కాదు, మేము టిఫిన్లు తింటాం అనమాట. ఇంకా టిఫిన్ చేస్తున్నా అనమాట. దలియాతో ఉప్మా. ఫస్ట్ అయితే ఉప్మాయే చేస్తున్నా. ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోతే ఇంకా దేవుడు అంట్లో వండొచ్చు అనేసి. మా వదిన ఫ్రెష్ అయిపోయింది, మా అమ్మ అక్కడ ఫ్రెష్ అయిపోతుంది. ఇంకా నేనే బాకీ అనమాట. మా బావ కూడా భోగి నుండి వచ్చారు మంట నుంచి. ఇంకా వీళ్ళు చూడండి, వీళ్ళు ముగ్గురు, వీళ్ళ ఆటలో వీళ్ళు ఉన్నారు. మా వదినేమో ఇక్కడ కలకూరకి కూరగాయలన్నీ కోసింది. మా అమ్మ ఏమో నల్ల పెసలు ఇది కూడా వేస్తారు అనమాట కలకూరలోన. మా అమ్మల పెసలు అయితే పచ్చుకుంటాయి, కొంచెం నల్లగా ఉన్నాయి మినుముల్లాగా. నాకెందుకు ఇచ్చేవైతే ఒక సిప్పు తాగు, రోజు జీరా వాటర్ తాగేస్తాను. ఇది కూడా ఒక సిప్పు తాగితే ఎలాగుందో తెలుస్తుంది. తాగే వద్దు, ఒక సిప్పు తాగు. నేను ఎలాంటిది తాగుతున్నాను నీకు తెలియాలి కదా. ఆల్రెడీ థైరాయిడ్ టాబ్లెట్ అయితే వేసుకున్నాను. అసలు నోట్లోకి వెళ్ళిందా? ఏదోలాగా ఉంది, వద్దులే. ఇంక ఇప్పుడైతే టైం వాటర్. మా అత్తల ఇంట్లో అయితే టైం వాటర్ ఏం పెట్టుకోలేదు. మా అమ్మల ఇంటికి వచ్చానా మళ్ళీ టైం వాటర్ అయితే స్టార్ట్ చేశాను. అసలు తాగలేకపోతున్నా, తాగాల్సి వస్తుంది. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంక ఇప్పుడు వంటలు స్టార్ట్ అనమాట. ఆల్రెడీ సగం వంటలు అయిపోయినాయి. కలగూర అయిపోయింది కదా, కలగూర అన్నము జాబ్ అయిపోయింది. ఇంకా అప్పాలు పప్పు ఆ 2 అయిపోతే ఇంకా పూజ దగ్గర అన్ని అరేంజ్ చేసుకోవచ్చు. అప్పాలు ఫస్ట్ అవి తోపలాగా చేసిన తర్వాత అప్పాల్లో చేసుకొని మళ్ళీ షాలో ఫ్రై చేయాలి. అదే కొంచెం ప్రాసెస్. మా బావ అయితే ఒక పక్క వీడియో ఎడిటింగ్ చేస్తే ఇంకో పక్క అయితే ఉప్మా చేస్తాను కదా, ఉప్మా అయితే తింటున్నారు. మా పిల్లలకు కూడాను ఉప్మా అయితే తినిపించేస్తున్నాను. ఇంక వీళ్ళకైతే స్నానాలు చేయించలేదు. మా యోక్షిత్కి మా వదిన స్నానం చేపిస్తుంది, అక్కడ ఏడుతుంటాడు. చెప్తాండే అమ్మా యోక్షిత్ ఏడుతుండు అనిస్తుంది. నాకు వెళ్ళాడు. నువ్వేడవా ఏడవా? అస్సలాడు. నువ్వు అంత ఉన్నప్పుడు ఏడ్చావు తెలుసా. నువ్వు ఆ ఏజ్ లో ఏడ్చావు, ఇప్పుడు పెద్ద అయిపోయాను. యోక్షిత్ పెద్ద అయితే ఆడు కూడా ఏడ్డు. ఇంకా అప్పాలు అయితే చేస్తున్నాను. నా వంతుకి అప్పాలు అనమాట. మా అమ్మ మా వదిన వంతుకి వంటలన్నీ అయిపోయి నాకు అప్పాలు తగిలించారు. టిఫిన్ చేసిన తర్వాత తీరిగ్గా చేస్తున్నాను నేను.
ఇంకొక సైడ్ ఏమో పేరెంట్ వాళ్ళకి పిలిచేస్తున్నారు, మా ఇంటికి రండి అంతా, మా ఇంటికి రండి అని. మా ఇంట్లో ఇంక పూజలు లేవు, ఏటి లేవు. వంటలు అయిపోతే అన్ని చేస్తామనేసి చూస్తున్నాము. ఏ యక్షి ఆల్రెడీ ఇద్దరు ఇంటికి వెళ్ళి అయితే పేరెంట్ వాళ్ళ తాంబూలం అయితే తీసుకున్నాము. ఇంక ఇప్పుడు మా ఇంట్లో పూజ అయితే మా అమ్మల ఇంట్లో స్టార్ట్ చేస్తాము. ఇంకా అందరూ పిలిచేస్తున్నారు, లేట్ అయిపోతుంది. ఇంకా ఫస్ట్ అయితే శారీ కట్టుకుంటాము. ఆల్రెడీ ఈ శారీ అయితే నేను చూపించాను కదా, కాంచీపురంలో తీసుకున్న శారీ అనమాట, పట్టు శారీ. ఇప్పుడు ఈ శారీ అయితే కట్టుకోవాలనుకుంటున్నాను, కట్టుకొని చూపిస్తాను. బ్లౌజ్ కి అయితే ఇలాగా సింపుల్ గా మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. ఇదిగోండి, భోగి రోజు అయితే ఈ శారీ కట్టుకొని రెడీ అయ్యాను. ఆల్మోస్ట్ ఇంకొక 2 నెలలు ఆగితే సంవత్సరం అయిపోద్ది ఈ శారీ తీసుకొని. ఇప్పుడు కట్టుకుంటున్నాను అనమాట. ఈ శారీ నాకు ఎలాగుందో కామెంట్ చేయండి, నాకు సూట్ అయిందా లేదా అన్నది. ఇంకా మ్యాచింగ్ బ్యాంగిల్స్, నేను పాతపట్నంలో కొనుక్కున్న పువ్వులు, సింపుల్ గా ఇలా రెడీ అయ్యాను. ఇంకా లేట్ అయిపోతుంది పూజ దగ్గరికి. ఫస్ట్ అయితే తాంబూలం ఇచ్చేస్తారు అందరికి. ఇంకా దేవుడి దగ్గర అన్ని రెడీ చేస్తున్నాము. నిన్న పర్లకింలో కొనుక్కున్న పువ్వులు, పాతపట్నంలో కదా, పాతపట్నంలో కొన్నాము ఈ పువ్వులు. అయిపోయింది పండుగ ఇంకేటి మాకు 9తోనే సరే కదా, ఉండేమంటే సరే తీసినట్లే. తలిగిన రిపేసి తీసిరికండి అవన్నీ మాకు అంతే ఈ సంవత్సరం ఒక అన్నవరం రావడం కానీ ఎప్పుడు లేదులే. అప్పటికి 2 ఆకుపురం బెల్లు వేసాను, కమల వద్దని చెప్పిందని కూర్చుకుంటున్నాను. మా నాన్నమ్మ మరిచిపోతాం కదా. ఒకటి అన్నావా వాళ్ళ కింద వేసిన. ఇంక పేరెంట్ అని పళ్ళు ఇవ్వడంతో మా అమ్మ వాళ్ళ భోగి పండుగ అయిపోయింది. పేరెంట్ వాళ్ళందరూ ఒక సైడే రావాలి, మంచిగా రావాలి కదా. ఇచ్చాను వదినా నువ్వు. అందరూ అయిపోయింది, మేమే వెనకైపోయాము. అందరూ ఇచ్చారు, మేము వెనకైపోయాము. పండుగ అయిపోయిందో వచ్చి మమ్మల్ది. ఏదైనా కానీ ముందుకు ఉంది పండగ కానీ ఏదైనా కానీ ఇంట్లో ముందుకు ఏదైనా ఉంది అంటే కొంచెం హడావిడి టెన్షన్ గానే ఉంటది. అయినంత వరకు అయిపోతే ఇంకా రిలాక్స్ అవ్వచ్చు. ఇంకోటి తిన్న తప్పితే ఇంకేం పండ్లకి మరి లేవన్నమాట. మా తాత, మా నానమ్మ, మా తాతకి మా నాన్నకి మొత్తం చెప్తాను. మా అమ్మకి మా నాన్నమ్మ అంటే చాలా ఇష్టము కదమ్మా. అస్సలు గొడవలే పడలేదు అనమాట. నువ్వు కూడా మంచిగా చీర కట్టుకోయమ్మా, ఫోటోలు తీసుకుందమ్మా. మళ్ళీ అందరం ఎప్పుడు కలుస్తామే, ఇన్ని సంవత్సరాలకి అన్నయ్యలు వచ్చారు. అన్నయ్య మా నాన్నలకి పండుగ లేదు, పొన్నము లేదు. అది పండగ అయిపోయింది, పెద్దలకు మొక్కాడు మా నాన్న. ఇప్పుడేమో పొలంకేమో గొండేసుకుని వెళ్ళిపోతాడు. పొలంకేమో గొండెట్టుకుని వెళ్తాడు, పొలంకి జల్లిసి వస్తాడంట. మా అన్నయ్య చెప్పాడు ఈ రోజున రెస్ట్ తీసుకున్నాను ఈ పండగ 3 రోజులని. అచ్చా మాకు రెస్ట్లు అంతా ఎలాగవుతాయి అంటాడు. గుండెజల్లి సరిపోతుంది సరే అంటే 10 మీద గుండెజల్లి ఇస్తే నువ్వు నీరు కట్టాను పొలంకి. 10 మీద నీ గుండెజల్లి ఇస్తే మంచి పట్టాడు భూమి. మళ్ళీ దిక్కుప్పుడు ఇప్పుడు ఏంటి డిఏపినా యూరియా కాదు ఇది గ్రోమరా మిర్చి పంట గ్రోమురు 20-20-0-13. పండగ అయితే అయిపోయింది. పండగకి పెద్దలకి ఏమేమైతే వండి పెట్టాలో మడపల్లో అవన్నీ కూడాను పూజ అంతా అయిపోయింది అనమాట. పొద్దున్న ఇంక ఇప్పుడు మధ్యాహ్నం డిన్నర్ వంట అనమాట. లంచ్ లోకి వంట అయితే స్టార్ట్ చేస్తున్నాము. సింపుల్ గా అనమాట. అందరము బిర్యానీ తింటాం కాబట్టి బాగా బిర్యానీయే చెయ్యాలనుకుంటున్నాము. సింపుల్ గా బిర్యానీ, చికెన్ బిర్యానీ అనమాట. నువ్వు తింటావు మటన్?
ఇంకా చికెన్ బిర్యానీ చేస్తాము. నేను మటన్ తిన్ను, మా అమ్మ మటన్ తిందు. అందరికి తినేలాగా ఉండాలి కాబట్టి చికెన్ బిర్యానీ ఒకటైతే పని తేలిపోద్ది అనేసి చికెన్ బిర్యానీ చేసేస్తున్నాము. మా అమ్మ అయితే ఇంకా ఎవరికి ఏది ఇష్టమైతే అది బోర్లు గారెలు ఏం కావాలో అది వండుకోండి అంటుంది. అవన్నీ ఇప్పుడు ఎవరు తింటారు, అందుకు అన్ని డీప్ ఫ్రై ఐటమ్లు, అందుకోసమని సింపుల్ గా ఒక్క ఐటమ్ తో పని తేలిపోయేలాగా ఉండాలనేసుకొని నేను మా వదిన డిసైడ్ అయిపోయాము. ఆల్రెడీ మా వదిన అయితే ఉల్లిపాయలు కట్ చేస్తుంది. ఆల్రెడీ చికెన్ మ్యారినేషన్ నిన్నే అయిపోయింది. నిన్న మేము పాతపట్నం నుండి మూవీ చూసుకుని వచ్చేటప్పుడే చికెన్ అయితే తీసుకుని వచ్చేసాము. ఇంకా చికెన్ మ్యారినేషన్ అయిపోయింది. ఇంకా ఉల్లిపాయలు కోసేసి పొయ్యి మీద ఎట్టడమే. ఆల్రెడీ ఇదిగోండి బాస్మతి రైస్ నానపెట్టేసి కడిగేసి నానపెట్టేసింది అనమాట మా వదిన. ఈ రోజు వంట మా వదిన ఎలా వండిద్దో వీడియో తీస్తాననేసి నేను రిలాక్స్ అవుతున్నాను అనమాట. మా అమ్మాళ్ళ ఇంట్లో ఈ రోజు మా వదిన ఎలా వండిద్దో చూద్దాము. ఎప్పుడు నా వంటలే కదా మీరు చూస్తారు, ఈసారి మా వదిన వంట చూపిస్తాను మీకు. పర్లేదు, మా వదిన కూడా బాగానే వండిద్ది, అంత వరస్ట్ గా ఏం వండదు, వంటలు వచ్చు. నేను మా అమ్మల ఇంట్లో పని పాటు చేయకుండా మా వదిన చేస్తుంది, నేను పళ్ళ కొన్నానా. మా కమల వదిన పిలిచింది అనమాట. మా కమల వదిన ఇంట్లో ఇప్పుడు బిర్యానీ చేయమంటుంది, వెజ్ బిర్యానీ. మా వదినకి చేయడం వచ్చు, కాకపోతే మా వదిన తాలింపుకి నా తాలింపుకి తేడా ఉంటుందట. ఆల్రెడీ అన్ని కోసి పెట్టాను. అయితే బంగాళదుంప, క్యారెట్, పీసు అన్ని కలిసి రెడీగా ఉన్నాయి అనమాట. నువ్వే వండుతావు మంచిగా, నాకంతా అటు నుంచి ఇటు మళ్ళీ నాకు పని చెప్తుంది మా వదిన. ఎల్లరెడ్డి సముద్రము ఎందుకని వేసి ఇంకా మా పెద్దంతో గొడవలేదు, ఇంకెవరో ఇది లేదు. 2 రోజులు వెళ్ళి రావచ్చు ప్రశాంతంగా. నేనేమో అందరింటికి వెళ్ళి వంటలు చేసుకుంటాను. వెజ్ బిర్యానీ అంట నేను చేయాలంట మా కమలావతికి. ఒక్కసారి కానీ పాడైపోతే ఇంకోసారి తెలదు. మా కమలావతి వాళ్ళ ఇంట్లో బిర్యానీ వంట అయిపోయింది. ఇంకా మా పక్కనే భారత వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట తాంబూలం తీసుకోవడానికి అనేసి. ఇచ్చేయండి వేగంగా ఇచ్చేయండి, మేము ఇంక వండలేదు. అక్కడ మా కమలావతి వాళ్ళు బిర్యానీ చేసి వచ్చేసరికి ఇక్కడేమో మా వదిన స్టార్ట్ చేసింది అనమాట. బిర్యానీ మసాలాలు, తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అన్ని వేసింది. మా అమ్మేమో ఫ్రై చేసింది. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చే లోపల ఇవి కూడా బాగుంటాయటమ్మా, ఒకసారి టేస్ట్ చెయ్యు. చాలా బాగున్నాయి అంట. పసుపుదే కావాలా? బేకరీలో ఉంటాయి కదమ్మా ఇల్లు చిన్నవి, అవే కావాలట. ఓపెన్ చెయ్యి, ఆడు తింటాడు. తినమ్మా, బాగుందంట. అదిగో యోగక్షిత్ కూడా తీసుకుంటున్నాడు చూడు, చేయి పెట్టి. తీసుకోరు, అక్కడ తీసుకోరు పోనీ. సరే, నెక్స్ట్ ఏటేసావు? టమాటో వేసా. నువ్వే చెప్పాలి ఈరోజు, చెప్పు. నెక్స్ట్ ఏటా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా, అది కొంచెం వేగింది. తర్వాత చికెన్ వేసా. చికెన్ లో ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసి మ్యారినేట్ చేసాను నిన్న నైట్. అది ఫ్రై. బాగున్నాయా మీ మనవడి బట్టలు? అమృతయా? మా అమ్మ హ్యాపీ అయిపోయిందంటే మరి ఇంకా అందరికి నచ్చినట్టే. ప్యాంటు పొట్టు అయిపోతే ఏడు చేయలేము, పొడుగైతే వచ్చే సంవత్సరం కానీ వేసుకోవచ్చు. అంచనాకు తెచ్చిన బట్టలు ఎదుకే పడతాయి. 1400 అట. 1400 అంటే ఏంటి ఇప్పుడు? అదే రేటు. మరి రేట్ అయితే మరి బట్ట ఎలాగుంది మరి? నాగరత్నం ఉంది. నీకు నచ్చిపోయి అయితే నీకే సేర తీసుకోలేదు, పాపకి సేర తీసుకోలేదు ఈ సంవత్సరము. క్యాష్ ఇచ్చేస్తాంలే, కొనుక్కో. తీసుకోను అయితే మరి నాకున్నాయి సేర్లు ఉన్నాయి, నేను తీసుకోలేదు. మాకే లేవా? అలాగని కాదే, మామ ఏమన్నాడే పిలుపు చేసినారట. నాకు కట్నమో బొట్టు పిలిపోయినటి కట్నం ఇత్తి కదా పిలుపు చేసిన దానికి మర్యాద. నువ్వు చీర మార్చే ఫోటో తీసుకుంది మే అందరూ మళ్ళీ అవును. ఫోటో 7 గంటలు అవుతుంది. చికెన్ వేసింది ఒక సైడ్ అవుతుంది, ఇంక మిగిలిన చికెన్ తోటేమో అక్కడ కర్రీకి. ఈ రోజు వంట అంతా మా వదిందే. ఇంకా నైట్ కాలాల ఇంటికి వెళ్ళిపోద్ది, మా అమ్మ నేనే వండుకోవాలి. ఇంకా అందుకే ఈ రోజు మా అమ్మ నేను రెస్ట్ ఇపోతుంది. నేను ఇందులో వాటర్ పోసి వెళ్ళిపోయాను. వచ్చి చూసేసరికి ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. సాల్ట్ సరిపడలేదా? మీరు తినే ఉప్పుకు తగ్గట్టు మీరు వేసుకోండి. మేడం అనమాట, గవర్నమెంట్ టీచరు. ఏ కాదా? మాట్లాడు వాళ్ళ పాప మాట్లాడు. హాయ్ చెప్పు. హాయ్
హాయ్ చెప్పు నువ్వు, తర్వాత నువ్వు వీడియోలో కనిపిస్తావు తెలుసా. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు ఒక్కసారి నువ్వు కనిపిస్తావు వీడియోలో. హాయ్ చెప్తే చెప్పు అమ్మమ్మ వద్దు, నేను ఈ పిల్లకి అమ్మమ్మని అవుతాను. దేవుడి దగ్గర పెట్టి మరి ఏమైతే ఎప్పుడు వేసుకుంది పండగ బట్టలు? రేపు వేసుకుందాంలే. చాలా మరి ఇవాళ అయిపోయింది ఈ పూటకి. రేపు మిడ్డీ జీన్ ప్యాంట్ కొనలేదా? ఇంకొకటి జీన్ ప్యాంట్ కొనలేదా? కాదు, నెలకో డ్రెస్ తీసే వాళ్ళకి పండగ బట్టలు అవసరం లేదనే. మీ కమలక్క వంటలు అయిపోయి నీ వంటలు ఎంతవరకు వచ్చాయి చూపించు. చికెన్ వేసిన తర్వాత అలా ఉడికిస్తున్నావా? కొంచెం దగ్గరగా అయ్యాక వేస్తే మెత్తగా అవుతాయి ముక్కలు. గట్టిగా నా వాయిస్ నీకు డామినేట్ అయిపోతుంది. కొంచెం మెత్తగా అవుతాయని కొంచెం ఉడికిస్తున్నా చికెన్. ఇంకా రాలే సౌండ్ రాలే. మా వదిన ఎంత స్లోగా మాట్లాడుతుంది కానీ వీడియోస్ లో నార్మల్ గా అయితే నాలాంటి కొంచెం పర్లేదు పెద్ద వాయిసే. జనాలు భయపడతారని కొంచెం స్లోగా మాట్లాడుతుంది. భయపడతాను. నాకు కామెంట్లు వద్దంటే అసలు ఛానల్ పెట్టుకోలేదు. మనకు కావాలంటే కామెంట్స్ ఆఫ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. అసలు కామెంట్స్ రాకుండా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. కామెంట్స్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ట్రై చెయ్యదు నా, ఏమైంది? మనకి ఇంట్రెస్ట్ లేదు. మా అమ్మాలు మాత్రము ఫుల్ సపోర్ట్ అన్నమాట మా వదినకి. మా వదినకి అయితే యూట్యూబ్ ఛానల్ ఒకసారి ట్రై చేయమనే చెప్తున్నారు. మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్యకి కూడా ఓకే, నో ప్రాబ్లమ్. మా వదినకి ఇంట్రెస్ట్ లేదు. ఒకసారి ట్రై చేస్తే కామెంట్స్ నీకు వద్దు అనుకుంటే కామెంట్స్ కూడా ఆఫ్ చేసేయచ్చు, అది మన ఇష్టం అనమాట. కామెంట్స్ ఆఫ్ చేసుకోవచ్చు, అసలు కామెంట్స్ రాకుండా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయి, ఏమైంది? అలా ఖాళీగా ఉండే కంటే ఏదో ఒకటి ట్రై చేస్తే ఇప్పుడు ఏమైంది? ఇప్పటికైతే మా మేనల్లుడికి అసలు అల్లరి ఏం ఉండదు. నార్మల్ టైంలో, ఫుడ్ టైంలో మాత్రం అసలు టార్చర్ అనమాట. చూస్తున్నాం కదా, అసలు బుర్ర పాడైపోతుంది. అసలు 1 అవర్ పడుతుంది కదా. 1.5 hours నేను అంతసేపు ఈజీలో తిప్పినా గానీ బోధం లేదు. లాస్ట్ పాలే తాగాడు. ఆడుకుంటున్నారు పిల్లలందరూ. ఇక్కడ జనాలు ఉన్నారు కాబట్టి నాకు ఇంట్లో ఉంటే మాత్రం ఎప్పుడు డోర్ తీసే బయటకు వెళ్ళిపోతా. ఇప్పుడు మా పిల్లలు కూడా 2 ఉన్నారు. మా కేసన్నయ్యాల పిల్లలు 2 వచ్చారు. మధ్యలో మా ఉమ్మన్నయ్యాల బాబులు 2 వచ్చారు. ఒక్కొక్కరు వకలిపోతే ఒకళ్ళు ఇంటికి వస్తూనే ఉన్నారు కాబట్టి నా పని లేదు. లేకపోతే ఇంట్లో నాకు టార్చర్, చాలా టార్చర్ పెడతారు. పోనీ కొంచెం పెద్ద అయిన తర్వాత ఎప్పుడైనా కానీ అసలు అలాగా ఇంట్లో ఖాళీగా ఉండేదానికంటే ఏదో ఒక ట్రైల్ అందరికి అంటే ఎవరమో ఒకరిని కొద్ది గొప్ప ఎర్న్ చేస్తే మనం కూడా ఎర్న్ చేస్తున్నాం సాటిస్ఫాక్షన్ ఉంటది. మనం పుట్టాక ఏదో సంపాదించుకున్నాం కొంత. నిజంగానే అది కూడా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను కూడా కొంచెం సంపాదిస్తున్నాను. ఒక ప్రౌడ్నెస్ కూడా వచ్చిందనమాట నాకు. అలాగని ఏదో పొగరబోతాను కాదు. అంటే ఓకే, నేను ఏదన్నా అంతకు ముందు కూడా మా బావ అడిగినవన్నీ కొనేవాళ్ళు. ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎంతో కొంత మనీ ఎర్న్ చేసినప్పటి నుంచి ఓకే నేను అడిగిన ఇంకా ఎక్కువ కొంటున్నాడు అనమాట. నేను సంపాదిస్తున్నా కాబట్టి ఏదైనా అడుగుతా ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఓన్ ఐడెంటిఫికేషన్ వస్తుంది, మనల్ని ఐడెంటిఫై చేస్తున్నారు. అసలు నిన్నైతే మా అన్నయ్య చెల్లె నువ్వు కనుక పొద్దున టైంలో కనుక మూవీకి వస్తే 1 hour ఫోటోషూట్కే సరిపోద్ది అనేసి అన్నాడు. చాలా మంది గుర్తుపట్టి అడిగారు. మీకు షాపింగ్ వెళ్తే వైజాగ్ కూడా ఎవరు అడిగారు, మీరు మాధవియాల అన్నయ్య వదినాయి కదా అని. మాకు సిఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గర అడిగారు. మేము ముడి మిక్చర్ తింటున్నాము, ఆవిడ ప్రత్యేకించి వచ్చి ఇలా చూసి మొక్కము మీరు వాళ్ళే కదా. చూడండి, 1-2 వీడియోస్ లో అప్పుడెప్పుడో కనిపించారు మా ఇంటికి. స్టిల్ ఇప్పటికి మా అన్నయ్య మా వదిన గుర్తు పెట్టుకొని అడిగారంట సిఎంఆర్ షాపింగ్ మాల్ లో. నన్నే కాదు, మా బావని, మా పిల్లల్ని, మా వదిలిని, మా ఫ్యామిలీ అందరినీ కూడా గుర్తుపట్టి ఇలా పలకరిస్తే అసలు ఎవరో మాకు తెలియదు, కానీ అలాగా గుర్తుపట్టి పలకరిస్తే మాత్రం ఫుల్ హ్యాపీ అయిపోతాను నేను. మెయిన్ గా ఆ రోజు మా అన్నయ్య చెప్పాడు అలాగనేసి. నిజంగానా అని అన్నాను నేను. నాకు గుర్తుపట్టడం ఓకే, కానీ మా అన్నయ్య మా వదిన గుర్తుపట్టారా అంటే నేను ఫస్ట్ నమ్మలేదు. నిజమే, నేను ఎందుకు అబద్ధం చెప్తానని అన్నాడు. నేను కూడా ఉన్నా, వెళ్ళాం కదా గుర్తుపట్టి అన్నారు. వాడికి కూడా హాయ్ చెప్పారు యోక్షికి. చెప్పి సరే వెళ్ళొస్తామంట. అలాంటప్పుడే నాకు ఏదో సాధించాము అనిపిస్తుంది. ఒక పక్క చికెన్ కర్రీ అవుతుంది, ఇంకొక సైడ్ ఏమో పలావ్. బిర్యానీ కాదులేండి, బిర్యానీ అంటే మళ్ళీ అదంతా ప్రాసెస్ సింపుల్ గా అయిపోతుంది. టైం లేట్ అయిపోయింది. మా పనులు ఎలాగొంటాయంటే కూర్చుని తీరకుండదు, చేసే పని ఉండదు, ఆ టైప్ అనమాట. ఈ రోజు మొత్తం మా వదిందే వంట. మా అమ్మ నేను ఇందులో జోక్యం చేసుకోవట్లేదు అసలు.
ముందే వాటర్ కూడా కొలిస్తావా? కొంచెంసి వేసా. నువ్వేలు వేస్తావు వదినా? గ్లాస్ రైస్ గ్లాసున్నర 2 గ్లాసులు. ఏమమ్మా చెప్పు. ఎక్కడికమ్మా? కక్క ఉంటుందిరా కక్క. యక్షి అగో అత్తేస్తేలు. ఏది కావాలరా? ఇస్తాను రా. రా తీసుకుని ఇస్తాను రా. ఏది కావాలి చెప్పు పద. ఏది కావాలి ఒకసారి ఇవ్వటమ్మా మాల్విక. అదిగోరా. ఓకే హ్యాపీ. ఇంకా మా పిల్లలకు కూడాను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ లో తీసుకున్న ఈ డ్రెస్లు అయితే వేసాను. మా పిల్లలు చూపించడమే మర్చిపోయాను. ఇదిగోండి ఇవి ఫస్ట్ క్రై లో ఆల్రెడీ మీకు చూపించాను కదా. ఈ డ్రెస్లు అయితే వేసాను అనమాట. కొత్తిమీర పుదీనా కూడా వేసేసింది మా వదిన. ఇంకా ఉడికిపోతే చాలు. ఆల్రెడీ చికెన్ కర్రీ అయితే అటుపక్క అయిపోయింది. మా అమ్మ అయితే ఆడించిన కారము వాడుతుంది అనమాట. అది ఎంత వేసినా గానీ కలర్ రావట్లేదు, కానీ గోబు మాత్రం గీమంటుంది. అసలు చూడండి చికెన్ కర్రీ తెల్లగా ఉంది కదా, అసలు కారమే లేనట్టుంది, కానీ తింటే మాత్రం కారంగా ఉంది. మా వదిన చేసింది చికెన్ పలావ్ అనమాట. వేడి వేడిగా ఉంది. బాగా వస్తుంది. ఆవిరి పరిగెడుతుంది కూడాను. ఇలాగ అందరం కలిసి తిన్నాం కూడా ఇదే ఫస్ట్ టైం అన్నమాట. మధ్యలో అన్ని పెట్టుకొని చుట్టూరు అందరం కూర్చున్నాము. ఈ రోజు నా ఫుడ్ ఇది. మా అమ్మ మడపాలు పెట్టారు కదా, అందులో ఒక మడపం తింటాను. తర్వాత ఇదనమాట. కక్క కావాలంట. చిన్న బాగుందిరా. అత్త చేసింది. అత్తకి చెప్పు బాగుంది అత్త అని చెప్పు. ఫ్లేవర్ బాగుంది. బిర్యానీ లాగా పులావ్ నేను చేసింది బాగుంటుందా? నేను చేసిన పులావ్ బాగుందా? మా వదిన చేసింది బాగుందా? బాగుందా పెద్దు? మా ఇంట్లోనే పండగ అంతా ఉంది. అలాగే మేము ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ పండగ కదా. పెళ్ళైన సంవత్సరం ఉంది, ఆ తర్వాత ఇదే కదా. లాస్ట్ ఇయర్ ఎప్పుడు నువ్వు యోక్షిత్ ఉన్నారు. బిఫోర్ లాస్ట్ ఇయర్ మా అన్నయ్య మిస్ అయ్యాడు. ఫైనల్లీ ఇప్పుడైతే అందరం కలిసాము. ఇంకొక్కరు మిస్సింగ్ అనమాట. అక్కడే ఉన్నాడు కదా ఇంకొకరు. సాయి పల్లవి పేరు ఆడుతుందట. నీకు హీరోయిన్ నచ్చిందా సాయి పల్లవి? సాయి పల్లవి భుజం అంటే అడగబోతాం మీద కడవ పాట ఉంటుంది. అప్పటి నుంచి ఎప్పుడు సాయి పల్లవి సాయి పల్లవి పెడుతున్నాను. ఆహా, నీ కుడి భుజం మీద కడవ ఆ పాట చూసినప్పటి నుంచా? మా అమ్మకి నాగార్జున అంటే ఇష్టం హీరోల్లో కదమ్మా. నాకు అప్పుడు ఇప్పుడేమో బాగా ఫేవరెట్. నీకు చిరంజీవి అంటే ఇష్టమా? ఓకే అమ్మా. నీకు నాని అంటే ఇష్టము. నీకు రా చెప్పురా యాక్షి. నువ్వెందుకు ఉండి పరమ చెప్పు. మేము కార్ లో తినడానికి అనేసి జేబ్రా కేక్ అయితే చేశాను కదా. ఆ జేబ్రా కేక్ అయితే కొన్ని మొక్కలు ఉండిపోయాయి. ఇంకా ఇప్పుడు ఇస్తున్నాను అనమాట. నేను కూడా మర్చిపోయాను. తినరా అత్త చేసింది. లంచ్ బిర్యానీ మా వదిన పలావ్ చేసింది కదా, ఎంతే తిన్నాడు, కక్కాడు. తిని సుఖమే లేదు, అందుకే అడగన్నాడు. ఈ రోజు నన్ను బొరకత ఎక్కడ మన వెళ్దామా? బొరక చూద్దామా? ఫోన్ ఒకసారి చూద్దాం ఎలాగుందో. పోయిన సంవత్సరం కూడా కాసేపు చూసాం కదా. పోయిన సంవత్సరం కూడా అందరము లంచ్ చేస్తాము. ఇంకెక్కడ పూజ దగ్గర పెట్టిన మడకలు అవన్నీ కూడాను మా అమ్మ ఏట్లో కలపడానికి ఏటికి తీసుకుని వెళ్ళింది. నేనైతే మోపు పెడతాను ఇంటికి, ఇల్లు అంతా తుడిసేసి. అందరం ఒకే దగ్గర తిన్నాం కదా, పిల్లలకు తినిపించాము. ఎందుకు అనమాట ఫుల్ గా. యోక్షి నువ్వు తాకపోతే జోషిత్ బావలు తాగేస్తారు. తాగేలా బావా? ఇచ్చిన బావకి ఇచ్చేయమంటాడు. ఇచ్చేయమంటాడు. అది అత్త తాగేద్దంట. మా బావ కోసం టీ అనమాట. ఇక్కడికి వచ్చిన నుంచి టీ తాగుతున్నారు. మరి కాఫీ లేదుగా. మరి కాఫీ పౌడర్ పట్టుకుంటా అంటే నువ్వే వద్దేనా? నువ్వు నచ్చినాయి పట్టేలు నా దగ్గర ఇంతకు ముందు తాళ్ళు లాంటివి ఉన్నాయి కదా, అవి ఇవి 2 చూపించి బాబాయ్ ఇందులో నీకు ఏది నచ్చింది అంటే ఇవే బాగున్నట్టున్నాయి అన్నది. అడిగిన తర్వాత తీసుకోపోతే ఫీల్ అవుతుంది అనేసి. నాకైతే ఆట మీద ఎక్కువ నా మనసు ఉండేది, దీని మీద కొంచెం ఉండేది. బట్ అడిగిన తర్వాత మళ్ళీ పండగ అంతా వీళ్ళదే. బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఫ్రెండ్స్ అయ్యారా అందరూ? ఎవరయ్యారా ఫ్రెండ్స్? అవి అంత అనుకుంటాను. వెండి ఇప్పుడు తులము 2200 అట.
ఈ నా పాత పట్టీలు తెగిపోయిన పట్టీలు ఇచ్చిగా ఇంకా 2000. ఇంకొక 2000 పడ్డాయి ఈ యంత్ర పట్టీలకే. ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద పట్టీలు తీసుకుంటే ఇంకా ఎక్కువ డబ్బులు పడుతుంది. ఇవేమో నేను పోయినసారి వచ్చినప్పుడు తీసుకున్నాను ఈ పట్టీలు. ఈ పట్టీలు ఏం పట్టీలు అంటారమ్మా? జయం పట్టీలు. జయము వర్షం పట్టీలు ఏవో అంటారు కదా, వర్షం పట్టీలో జయం పట్టీలో ఏవో ఆ అంటారు. సినిమాలో వేసుకుంటే ధీరైన అందుకనే. అందుకోసమని ఫోటోషూట్లు అవుతాయి అనమాట, ఫ్యామిలీ ఫోటోషూట్లు. మళ్ళీ ఎప్పుడు ఇలాగ అందరం కలుస్తామో తెలీదు, అందుకోసమనే ఫోటోలు తీసుకుంటున్నాము. మా బావ అయితే ఈ షర్ట్ వేసుకున్నారు. ఇది ఫ్రెండ్స్ లో తీసుకున్నాము షాపింగ్ వెళ్ళినప్పుడు, అక్కడ తీసుకున్న షర్ట్ అన్నమాట. మాకు కొంచెం కాంట్రాస్ట్ వేసుకున్నారు మా బావ. యాక్చువల్ గా ఈ కలర్ షర్ట్ అయితే ఉంది, మేము దీపావళికి వేసుకున్నాం కదా అదనమాట. మళ్ళీ పండుగ రోజు ఆ దీపావళికి వేసుకుందే, దీనికోసం అని తీసుకుందే, దీనికి మ్యాచింగ్ వేసుకుందామని. కానీ అది అప్పుడు వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడేమో అది పట్టుకోమని చెప్పాను మాధవికి, మర్చిపోయింది. పండుగ పూట కూడా మళ్ళీ వేసిన డ్రెస్ పాత డ్రెస్ ఎందుకులే అనేసుకొని పట్టుకోలేదు. కావాలంటే మళ్ళీ ఇదే ఈ రోజు కాదు కదా, రేపు సరేలే పోనీ ఇదే శారీ కట్టుకొని పిల్లలకి అవే బట్టలు వేసి నువ్వు ఆ షర్ట్ వేసుకొని ఫోటో షూట్ చేయించుకుందాం. నువ్వే బాగున్నావు, నీకు షర్ట్ సూపర్ గా ఉంది అసలు. బాగుందా? నిజంగా చాలా బాగుంది. మాధవి సెలక్షన్. అవును, మేము కింద వంట పనులు ఇంటి పనులు చేసుకుంటుంటే మా బావేమో పైకి వెళ్ళి వీడియో అప్లోడ్ చేశారనమాట. 2 గంటలు పట్టింది. ఇక్కడ ఇంతకు ముందు 5G వచ్చింది కానీ ఇప్పుడు ఎందుకో 4G వస్తుంది. మా అత్తల ఇంట్లో మాత్రం 5G వచ్చింది కదా, ఇంట్లో లోపల కూడా వచ్చింది కదా 5G. అక్కడ ఎయిర్టెల్ 5G వచ్చింది, ఇక్కడ మాత్రం 4G వస్తుంది. రావట్లేదు. ఈ వీడియో అప్లోడింగ్ తోనే కొంచెం కష్టం విలేజ్ వస్తే. జసి తాతాల పొలంకి వెళ్దామా, వస్తావా? ఆడుకుంటారు అయితే ఇక్కడ మాలవిక తోటి ఆడుకుంటారా? అమ్మ నాన్న పొలంకి వెళ్ళి వస్తారు. సరే ఆడుకోండి అయితే, ఓకేనా? అమ్మ నాన్న పొలం దగ్గరికి వెళ్ళి వస్తారు, ఓకే? మా పిల్లలకి రమ్మంటే మా పిల్లలు అయితే రాననేసారు. ఇంకా ఇంట్లో ఉండి ఏడ్ చేస్తాము. అలాగే మా నాన్నలు పొలం వరకు వెళ్ళొద్దాం అనేసి నేను మా బావ అయితే బయలుదేరామనమాట. మా వదిన రావడానికేమో మా మేనల్లుడు పడుకుని అన్నాడు. ఎంతట్లో ఎగ్జాడంటే వాడు ఎవరికి నమ్మట్లేదు, ఏడుతాడనేసి ఉండిపోయింది. మా అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు అనమాట. మా నాన్నేమో ఆవులు ఇప్పారు. ఇంక నేను మా బావ అలాగే వెళ్తున్నాము. పొలం వరకు వెళ్ళొస్తే మధ్యాహ్నం తిని జరుగుతుంది, నాకు కాస్త ఫిజికల్ గా ఒక చిన్న వాకింగ్ లాగా కూడా ఉంటది అనేసి పొలం దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. నేను ఎప్పుడు అటు వెళ్ళలేదు కదా, ఇటు వెళ్తాం అన్నా. అందుకోసమనే ఏటు వైపు వచ్చామన్నమాట. ఇప్పుడు లేవు పెద్దగా ఎక్కువ వాటర్ ఏమి లేవు. వెళ్తాం కిందకి. సమ్మర్ లో అయితే ఈ వాటర్ కూడా ఉండవు, కానీ చాలా లోతంట. మా బావ నేను అలాగ కాసేపు ఈ ఏటుగొడ్డున నడిచామన్నమాట. ఇంకా చల్లటి గాలిసేస్తుంది, చలేసేస్తుంది నాకు లైట్ గా. మళ్ళీ ఎలాగైతే వచ్చామో అలాగే నడుచుకొని వెళ్ళిపోతాం అనేసి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. స్లోగా వెళ్ళిపోతున్నాము. అండ్ ఇది వింటర్ సీజన్ కాబట్టి త్వరగా పొద్దుపోద్ది. అసలే చుట్టూరా తుప్పలు అవన్నీ ఉన్నాయి. నాకేమో ఇలాంటివి చూస్తే దెయ్యాలు తప్పితే ఇంకేటి గుర్తురావు. నేను మా బావ ఏటి దగ్గరికి వెళ్ళాము. మా పిల్లలేమో ఇదిగోండి కార్తీక్ వచ్చాడు. ఈ కార్తీక్ తోటి స్కూల్ దగ్గరికి వెళ్ళారంట ఇద్దరు. ఇంకా అలసిపోయినరట, బాగా ఆకలి వేసేస్తున్నాయంట. ఇంకా స్నాక్స్ ఇచ్చానమాట, డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్లు, అలాగే జేబ్రా కేకు అందరూ తింటున్నారు. మా నాన్నేమో ఆవుల నుండి వచ్చాడు. మా అమ్మ అయితే ఆల్రెడీ సంక్రాంతి పిండి వంటలు వండేసింది. అరిసెలు ఎన్నప్పాలు అయితే చేసింది. నేను రాకముందే చేసింది అనమాట. వీడియో మిస్ అయిపోయింది ఈ ఇయర్. రేపు మళ్ళీ సుప్పులు అనమాట. అదే అవి మా వదిన అమ్మాళ్ళ నాన్న వచ్చారనమాట. మా వదినకి పిలుపుకొచ్చారు వీళ్ళు. రేపు పండుగ మా వదినకి. బాయ్ యక్షి, బాయ్. వెళ్ళి మీ తాతటి మరి రావైతే. మా వదినాల అమ్మాళ్ళు పిలుపుకొచ్చారు కదా, రేపు అయితే మా వదినాల అమ్మల ఇంటికి వెళ్ళిపోద్ది. వాళ్ళ అమ్మాళ్ళు ఇల్లు అదిగోండి అదేనమాట. ఛార్జీలు లేకుండా వెళ్ళొచ్చు. అదే చెప్తాను, ఆ ఇల్లేననేసి. మా వదినాల అమ్మాళ్ళు ఇంట్లో ఉండేటప్పుడే మా పిల్లలకైతే తినిపించేసి నేను కూడా చపాతీలు అయితే తినేసాను. ఇంకా మిగిలిన వాళ్ళు అందరూ ఉన్నారు డిన్నర్ చేయడానికి. తినిపించే మామకి. మీ చేతులతో మీరు తినరు కానీ మామకు తినిపించేస్తాండ్రా. అబ్బా ఎంత ప్రేమ, వెలిగిపోతుంది ప్రేమ. చూడు మరదలు పుడితే నీకేనట, ఓకేనా? అవునరా, మాకైనా ఎప్పుడు తినిపించినవా జోషి? మధ్యాహ్నం ఏమో చికెన్ పులావు మధ్యలో ఎట్టి అందరం కలిసి తినాము. ఇప్పుడేమో మనిషి ఒకసారి తింటున్నారు అనమాట. అందరు కలిసి తినే సరదా అయిపోయింది. అందరము డిన్నర్ అయితే చేసేసాము. ఇంక ఇప్పుడైతే మళ్ళీ స్కూల్ దగ్గరికి బయలుదేరాము. ఎందుకు వెళ్తున్నాం తెలుసా స్కూల్ దగ్గరికి? డ్రామా ఉంది. మా పిల్లలకి ఏమో పడుకోండిరా మేము వెళ్ళొస్తాము అంటే మేము వస్తామని రెడీ అయిపోయారు. నువ్వు రావైతమ్మా? మా అమ్మ కూడా వస్తుందట. అందరం వెళ్తున్నాము.
బుర్ర కథ అంట. డ్రామా అంటే మా పిల్లలకి అర్థం అవ్వాలని డ్రామా అన్నాను కానీ బుర్ర కథ. డ్రామాకి బయలుదేరాము. మా వదిన నేను గెటప్పులు చేంజ్ చేశాను. ఫుల్ జనాలు ఉన్నట్టున్నారు. వెళ్దాం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. తప్పు మాట్లాడుతుంది ఇందాకే అన్నావు కదా 5 అమ్మాయిలని, అందరికన్నా ముందే కాసి వచ్చి ఒక మాట ఏంటో నువ్వు ఏదైనా అమ్మాయితో అలా మాట్లాడకూడదు. మీదకాయ ఏంటి కిందకాయ ఏంటి? మీదకాయ మీదకాయ ఏంటి? తలకాయ. ఓ చాలా బాగా చెప్పావరా. మీదకాయ ఏంటి తలకాయ. తలకాయ. ఓయ్ ఈ కాయ గుండెకాయ. ఈ కాయ గుండెకాయ ఎక్కడ నా చేయి తెచ్చిన గౌన్ అడ్డుకొచ్చేసింది. గౌన్ అడ్డుకొచ్చి బుర్రకథకి వెళ్ళి గట్టిగా అరగంట గంట ఉన్నామో లేదో వచ్చేసామన్నమాట. ఎలాగందమ్మా బుర్రకథ? ఏం బొరకథ బొర్ర మా అమ్మ ఫీలింగ్ అది. మా పిల్లలకి అడుగుతాను. జసి బుర్రకథ ఎలాగంది? బుర్రకథ అర్థమైందా? కామెడీగా ఉందా? అబ్బా ఆహా మీకు అర్థమైంది రోయ్ బాగా. మా బావ అయితే ఇంకా బుర్రకథ కాసేపు చూసి వస్తానన్నారు. మేమైతే వచ్చేసాము. మా పిల్లలు పడుకుంటానంటే చూసారు కదా ఈ రోజు వీడియో. మా అమ్మల ఇంట్లో భోగి సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా అయ్యాయి. రేపు ఇంకా సంక్రాంతి అనమాట. రేపు పిండి వంటలు వండుకుంటాము. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి చిన్నాడు పెద్దడు? See you tomorrow. Bye bye. Good night.